సింహరాశి వారికి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే భూ ప్రయత్నాలు, గృహ ప్రయత్నాలు, నూతనంగా గృహం నిర్మించాలన్నా, గృహం కొనుగోలు చేయాలన్నా, నూతనమైన రుణాలు అనగా ఏదైనా బ్యాంకు లోన్స్ గట్రా ఇటువంటి ప్రయత్నాలు చేయాలన్నా అటువంటివన్నీ కూడా ఈ మాసంలో అనుకూలించే అవకాశం ఉంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యాలు కలగడానికి కానీ, జ్వరపీడలు కలగడానికి కానీ, శ్లేష్మ మీద కలగడానికి కానీ, రక్త దర్శనం అనేది జరగడం, వాహన సంబంధమైన ప్రమాదాలు కావడం ఇటువంటి కొంత జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంత బంధువులతో, మిత్రులతో చిన్న చిన్న విభేదాలు కలగడానికి అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అలాగే వ్యసనాలకు సంబంధించి కొంత ధనాన్ని మాసంలో ఎక్కువగా ఖర్చు చేయడం కానీ, గృహోపకరణ, ఇంటికి సంబంధించిన వస్తువుల కోసం కొంత ధనాన్ని అధికంగా వ్యయం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించుకోవడం, ప్రతినిత్యం